పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈనాటి ధ్యానాంశం తపస్సు కాలం, పరిశుద్ధ కాలం. అపోస్తుల చర్యలు 3:19. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన యెడల ఆయన మీ పాపములను తుడిచివేయును. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ తపస్సు కాలంలో హృదయ పరివర్తన కలిగి జీవించాలి. తపస్సు కాలం ఆచరించాలంటే 3 ఆయుధాలు మనకు కావాలి. అవి ఏంటంటే ప్రార్థన అనే ఆయుధం, ఉపవాసం అనే ఆయుధం, దాన ధర్మాలు అనే ఆయుధం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించవచ్చు, ప్రార్థన ద్వారా దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవచ్చు, ప్రార్థన ద్వారా దేవుని యొక్క అద్భుతాలు చెవి చూడవచ్చు, ప్రార్థన ద్వారా ప్రభుతో మనసిప్పి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధానంలో కూర్చొని మోషే 40 రోజులు సినాయి పర్వతం మీద కూర్చొని అన్నపానీయములు ముట్టుకోకుండా దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని 10 ఆజ్ఞలు పలకలు మనకి ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి కొండ కిందకి దిగుతున్నాడో ఆయన ముఖం మహా తేజస్సుగా కనబడుతున్నప్పుడు అహరోను సోదరులు చూడలేకపోయారు. అప్పుడు ఆయన తన ముఖాన్ని ఒక రకమైన క్లాత్తో ఆయన కప్పుకోవలసి వచ్చింది. ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు చెవి చూసిన వ్యక్తి, ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించిన వ్యక్తి ఎవరో కాదు, మోషే. అదే రీతిగా ప్రార్థన ద్వారా సూర్య చంద్రులను కూడా ఆపగలిగి ఉన్నాడు జోషువా. కాబట్టి ఈ తపస్సు కాలంలో మనం రోజు కొంత సమయం దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతూ ముందుకు సాగిపోవాలి. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. సో ప్రార్థన ద్వారా మనం దేవుని యొక్క ప్రేమను చెవిచూడగలుగుతుంటాం, దేవుని యొక్క అనుగ్రహాలకి ప్రీతిపాత్రులుగా మారుతుంటాం. కాబట్టి ప్రార్థన ప్రతిరోజు కొంత సమయం మనం ప్రార్థించాలి. అందుకే విలాప గీతాలు 2:19 వేకువజామునే లేచి ప్రభువునకు మొరపెట్టుము, నీ హృదయం విప్పి ఆయనకు తెలియజేయము అంటున్నాడు. కాబట్టి ఈ 40 రోజులు వేకువజామునే లేచి దేవునికి మొరపెట్టుకుంటూ మనం హృదయం విప్పి మాట్లాడి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఇక రెండవదిగా ఉపవాసము. ఉపవాసం అనగానే అందరూ అనుకుంటారు భోజనం మానేయడమే అని. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే ఆ ప్రభువు మనకు చెప్తున్నాడు, నేను ఇష్టపడు ఉపవాసం ఇది, మీరు అన్యాయపు బంధనములు విప్పుడు, ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని తొలగింపుడు, బందీలను విడిపింపుడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అన్యాయపు బంధనాలు విప్పాలి. ముఖ్యంగా ఎవరెవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, ఎవరెవరైతే దేవుని యొక్క అనుగ్రహం పొందుకోలేకపోతున్నారో, ఎవరెవరైతే భారముతో బాధలతో నిందలతో ఉన్నారో వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళ భారాలు తొలగించడానికి మనం సిద్ధపడాలి. అదే ప్రభువు కోరుకుంటున్నాడు. అన్యాయపు బంధనాలు ఎప్పుడైతే ఇతరుల మీద వేసిన ఆ నిందలు అనేవి మనం తొలగించడానికి సిద్ధపడాలి. ఇతరులను అర్థం చేసుకోవాలి. ఇతరుల బాధల్లో మనం కూడా పాలు పంచుకోవడానికి సిద్ధపడాలి. ఈ రీతిగా మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనగా అర్థం అంటే ఉపేక్షించుట, వదిలిపెట్టుట. ఏం వదిలిపెట్టాలనుకుంటున్నావు? ఈ 40 రోజులు దేవుడికి ఇష్టం లేని మాటలు, దేవుడికి ఇష్టం లేని తలంపులు, దేవుడికి ఇష్టం లేని కార్యాలు, దేవుడికి ఇష్టం లేని వ్యక్తులు, దేవుడికి ఇష్టం లేని స్థలాలు. అందుకే దావీదు కీర్తన 1లో చెప్తున్నాడు, దుష్టుల సలహాలను పాటింపని వాడును, దుర్మార్గుల దుష్కార్యములో పాల్గొనని వాడును, ప్రభువును వేళాకోళం చేయవారితో చేతులు కలపని వాడును, ఆయన నరుడు ధన్యుడు. అది మనం చేయవలసిన పని. ఏం వదిలిపెట్టదలుచుకున్నాం ఈ 40 రోజులు ఉపవాసంలో? నీలో ఉన్న స్వార్థమా, నీలో ఉన్న కోపమా, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న
శత్రుత్వమా, నీలో ఉన్న వర్గతత్వమా, అవన్నిటినీ విడిచిపెట్టడమే నిజమైన ఉపవాసము. ఇక అంటే పరీక్షించుకోవాలి. డైలీ మనం పడుకునే ముందు నేను ఈరోజు ఎలా గడిపాను, నేను దేవుని బిడ్డగా జీవించేనా, ప్రార్థన చేయగలిగేనా, నేను ఇతరులకు సహాయపడగలిగేనా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే వాక్యం చదువుట. డైలీ కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ వాక్యము కీర్తన 119 వచనం 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. ఆ వాక్యపు వెలుగులో ఈ 40 రోజులు మనల్ని మనం నడిపించుకొని ముందుకు ప్రభు సన్నిధికి వెళ్ళాలి. అంటే సమర్పించుకోవాలి. మన జీవితాన్ని 40 రోజులు ప్రభువుకు సమర్పించడం మొదలు పెడితే ఆయనే మనల్ని ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, అభివృద్ధిలో నడిపిస్తాడు. అంటే ముక్తిని పొందుట. కాబట్టి ప్రియులారా, ప్రార్థన, ఉపవాసము. మూడవది దాన ధర్మ క్రియలు. జలములను మంటలను చల్లార్చినట్లు దాన ధర్మములు పాపపు మంటలను చల్లార్చును అంటున్నాడు శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 4వ అధ్యాయంలో. జలముల మంటలను చల్లార్చినట్లు దాన ధర్మములు పాప పశ్చాత్తాప క్రియలను చేస్తున్నాయి అంటున్నాడు. కాబట్టి మనం ఈ 40 రోజులు ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం దేవునికి దగ్గరగా ఉంటూ దెయ్యాన్ని వ్యతిరేకిస్తూ దేవుని బిడ్డలుగా జీవించడానికి సిద్ధపడదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. స్టార్టింగ్ వచ్చింది కానీ